నమస్తే. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి చూస్తే ఒకవైపు నిరుద్యోగులందరూ రోడ్డు మీద వస్తున్న పరిస్థితి అండ్ వీళ్ళని కవర్ చేస్తున్న జర్నలిస్ట్ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరిపైన దాడి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకో వైపు చూసుకుంటే ఇటు ఉస్మాన్ యూనివర్సిటీ చెందిన విద్యార్థి నిరాదీక్ష దాన్ని కంటిన్యూగా ఇటు బకెట్సన్ కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, వీళ్ళు నిరాదీక్ష చేస్తున్న పరిస్థితి. అండ్ తెలంగాణలో చూసుకుంటే ఇటు ప్రభుత్వం అంతా ఈ నిరుద్యోగులు విద్యార్థులు ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వం సో వాడిని పట్టించుకోకుండా చేరికలపైన చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం దీని గురించి. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సో ముందుగా చెప్పండి సార్, తెలంగాణలో ఫస్ట్ మనం మొన్న చూసిన ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక మీడియా జర్నలిస్టుల పైన దాడి, సో దీని ఏ విధంగా చూస్తారు? మీడియా మీద దాడి జరుగుతూనే ఉంటుంది. మీడియా వాళ్ళే తెలుసుకోవాలి. మీడియా వాళ్ళు ప్రభుత్వానికి దూరంగా ఉండాలి. క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు జర్నలిజం. జర్నలిజానికి కేంద్ర బిందువు ఏంటంటే విమర్శనాత్మక దృక్పథం. ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శిస్తూనే ఉండాలి, పొడుస్తూనే ఉండాలి. లాఠీ తీసుకుని కొడతా ఈ బాగా కొడుతూనే ఉండాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా లూటీ చేస్తూనే ఉంటుంది. పులి అనే శాఖాహారి ఉంటుందా, రాజకీయ నాయకుడు నీతివంతుడు, అందరూ దొంగ పనులే చేస్తారు. సో అయితే మనం చేసే పని ఏంటంటే దొంగ పని చేస్తే తరిమేయాలి. 10 ఏళ్ళు అయింది కదా, 10 ఏళ్ళు మరి అంతకుముందుకు ఎందుకు చేయలే? కేసీఆర్ ప్రభుత్వంలో కూడా తప్పులు చేసినప్పుడు చేయలేదు, ప్రశ్నించలేదు. ప్రశ్నించాల్సింది. సరే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారు? అందుకనే 2 రెడ్లు 4 అన్నందుకు జైలు నోలు తెస్తాయి, గూండాలు గుండ్రాలు విసురుతారు అన్నారు మహాకవి. అట్లా ఉన్నట్టు చెప్తే కాంగ్రెస్ వాళ్ళకి కోపం వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్ని దొంగ పనులే, అందరూ తీసుకుంటారు. మొత్తం భూమి మీద ఉన్న దొంగలందరికీ మా తలుపులు తెరిచినాయి, మా ఆస్థానంలో చేరిపోండి అని చెప్తున్నారు. సో అది అన్నీ కాకుండా వీళ్ళు కూడా ఆసుపత్రిలో రిక్రూట్మెంట్ లేదు, విద్యాలయాల్లో రిక్రూట్మెంట్ లేదు, టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు, డాక్టర్స్ రిక్రూట్మెంట్ లేదు. విద్యా వైద్యం నాశనం చేసినారు. విద్యార్థులను పట్టించుకున్నది లేదు. తర్వాత ఉద్యోగాలు ఇచ్చేది లేదు. ఉద్యోగాలు అడుగుతుంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారు. అది పోయి షూట్ చేస్తుంటే మన శ్రీచరణ్ దాడి జరిగింది. వైపాల్ యాదవ్ని తీసుకొని పోయి అందరు పోయి గొడవ చేస్తే కానీ ఆపలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా తిప్పుతూనే ఉన్నారు. పోలీస్ స్టేషన్ తర్వాత పోలీస్ స్టేషన్ అంత అవసరం ఏముంది? షూట్ చేయడానికి అధికారం లేదా వాళ్ళకు? ఉన్నది చెప్తున్నారు కదా, ఏమైనా అంటున్నారా మిమ్మల్ని? ఏమైనా మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడేదంతా స్కర్లెస్ రైటింగ్. రాజకీయ నాయకులు టీవీలో మాట్లాడేది బూతు, పచ్చి బూతు మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పచ్చి బూతు మాట్లాడుతున్నారు. కవి చౌడప్ప కూడా సిగ్గుపడేంత బూతు మాట్లాడుతున్నారు. మీరు కవి చౌడప్ప బూత్ పద్యాలు రాసింది కదా, ఆయన కూడా సిగ్గుపడేంత బూత్ మాట్లాడుతున్నారు. అవేమో పెద్దగా వస్తాయి, హెడ్లైన్లు వస్తాయి. కానీ వాళ్ళు నిరసన చెప్తుంటే, విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తుంటే అది చూపించడానికి పోయిన జర్నలిస్టులను పట్టుకొని కొడతారు. ఏం ప్రభుత్వం ఇది? రోహిత్ ఎక్కడున్నావు నువ్వు? ముఖ్యమంత్రి నువ్వు ఎక్కడున్నావు? నీ మీద కూడా దాడులు జరిగినా ఇప్పుడు ఏం చేసినావు నువ్వు? కాంగ్రెస్ వాళ్ళు బుద్ధిమంతులా? వాళ్ళు ఎమర్జెన్సీ పెట్టిన వాళ్ళు వాళ్ళే కదా, సెన్సార్షిప్ పెట్టిన వాళ్ళు వాళ్ళే కదా, సెన్సార్షిప్ పెట్టి ఎదిరించిన జైలు పెట్టిన వాళ్ళు వాళ్ళే కదా బుద్ధిమంతులు. వాళ్ళు బుద్ధిమంతులు కాదు. నిజామును తీసుకుపోయి 1956 దాకా రాజ్భవన్లో పెట్టి ఎంతమందిని చంపించాడు నిజాము. 56 దాకా రాజ్పాల్ ఉన్నాడు కదా, రాజ్భవన్లో ఉన్నాడు కదా. 300 మంది అమ్మాయిలను ఎత్తుకొచ్చి కామతృష్ణ తీర్చుకున్నాడు నిజాం. అక్కడ దాని బీజీ కేస్కర్ కేసు కూడా వేసాడు. 56 దాకా నిజాంను పెట్టింది మీరా కాదా? రాజ్భవన్లో ఉండాలేదా? అడగండి కాంగ్రెస్ పార్టీలను. బుద్ధి ఉందా మీకు? అందుకనే విలీనం కాదు ఆ రోజు, విమోచన కాదు, విద్రోహం అని చెప్పింది. అందుకే విద్రోహమే. అందుకని ఇటువంటి తెలంగాణకు విద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అట్లనే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటే మూసినది మురికాల్లో ముఖం కడుక్కోవాలి, అప్పుడే బుద్ధి వస్తుంది. అది కూడా అశుద్ధమవుతుంది, అది కూడా అపవిత్రమవుతుంది. మూసినది మురికాల్లో కూడా అపవిత్రమవుతుంది. అంతకంటే దరిద్రంగా ఉన్నారు మీరు. అందుకని ప్రజలు కనిపెట్టాలి. ఈ రోజు మనం గతంలో చూసినాము, బీఆర్ఎస్ భ్రష్టు పడ్డానికి 10 ఏళ్ళు పట్టింది, కాంగ్రెస్ భ్రష్టు పడ్డానికి 10 నెలలే పడుతుంది. ఇప్పటికి అయిపోయింది. ఇంకా 1-2 నెలలు అయితే జనం చీచి తూత్ అని ఇసిరి పారేస్తారు. ఫాల్తూ ఫాల్తూ తూ తూ ఫాల్తూ ఫాల్తూ అనేటట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఢిల్లీ కూర్చున్నకి ఏమైనా తెలుస్తుందా? వీళ్ళకి లేదు. ఢిల్లీ కూర్చున్నంతా అవినీతి పరలే. డబ్బులు ఇచ్చేయడం, టికెట్లు కొనుక్కోవడం, డబ్బులు ఇచ్చేయడం, పైసలు కొనుక్కోవడం, డబ్బులు ఇచ్చేయడం, పదవులు కొనుక్కోవడం, అదే కదా. ఏమైతుంది వాళ్ళకు? రాహుల్ గాంధీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళకు యమున అవతల ఏముందో తెలియదు, తెలుసుకోవాలని లేదు, పట్టదు కూడా. అడుగుదాం, రాహుల్ గాంధీని అడుగుదాం. తెలంగాణలో ఏ భాష మాట్లాడతారు చెప్పమని చెప్తాడా? ఆంధ్రలో ఏ భాష మాట్లాడమని చెప్తాడా? చెప్పడు. హిమాలయాలు ఎక్కడున్నా అడగండి, పక్కా కేరళ చూపిస్తాడు. ఆయన ఏమి చూపించలేడు. ఆయన అంత అజ్ఞానం. ఆయన ఏం పట్టింది ఆయనకు? ఆయన లోకం ఆయనకు కావాలి. అటువంటి వాళ్ళది ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీది ఏమి లేదు. కాబట్టి దొంగలంతా రాజ్యం వెళ్తున్నారు, అవినీతి పరులంతా రాజ్యం వెళ్ళడానికి కారణం ఏంటంటే ఢిల్లీలో జోకర్లు కూర్చొని ఉన్నారు. ధృతరాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ దాకా ఢిల్లీలో హస్తినాపురంలో కూర్చుని ఉంటుంది, గుడ్డోలే ఉంటారు. గుడ్డోలు కూర్చున్నందువల్ల ఇక్కడ జరుగుతున్నది. సో ఇంకోటి మీడియా పైన దాడిని కూడా ఆయన శ్రీగణేష్ ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్, అతనికి కేటీఆర్ ఫోన్ చేసి మేము సారీ దీనికి చింతిస్తున్నాం, గత 10 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా జరగలేదు కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ మాట్లాడితే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటాయట. నక్కలు కూడా నవ్వుకునే పరిస్థితి వస్తుంది. దయ్యాలు వేదాలు చదివినట్టే ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడలే? గతంలో నీ టైంలో కూడా జరిగినాయి కదా. అంటే ఇంత జరగకపోవచ్చు, జరిగినాయి కదా. అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు?
అందుకని రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా ఎవరు నమ్మేటట్టు లేడు. రాజకీయ నాయకులందరూ అబద్ధాలు మాట్లాడతారు. వాళ్ళు ఏ నీతులు చెప్పినా కూడా దయ్యాలు వేదాలు చదివినట్టు ఉంటుంది. కేటీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా అట్లే ఉంటుంది. రేపు అన్ని పార్టీలు ఏకం కావచ్చు, బీజేపీ తోడు కలిసిపోవచ్చు. బీజేపీ చంద్రబాబు ఏకమైన కదా ఇప్పుడు, రేపు బీజేపీ బీఆర్ఎస్ చంద్రబాబు అందరు ఏకం కూడా కావచ్చు. అందరు ఏ రాజకీయాలు అసాధ్యమైనది ఏం లేదు. బీఆర్ఎస్ బీజేపీలో మెర్జర్ కావచ్చు, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా జరుగుతుంది. ఏదైనా సరే దొంగలు అందరూ ఒక దగ్గరికి వచ్చినట్టు అవుతుంది. జనం చీచి తూతు అని అన్ని రాజకీయ పార్టీలను తీవ్రంగా అసహించుకునే దుస్థితి రాబోతున్నది. ప్రజలు మాత్రం చైతన్యవంతులైన ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన బ్రిటిషర్ను తొత్తిన నిజాంను ఏ కాలంలో గడగడ రాణి తరిమేసిన చరిత్ర తెలంగాణ ప్రజల శౌర్యం. ఆ తెలంగాణ ప్రజలు ధైర్యం తెచ్చుకుంటున్నారు. మళ్ళీ సత్యం మీద అసత్యం మీద గ్రహిస్తున్నారు. లూటీ చేస్తుంటే మీద లాఠీలు చెప్తారు. ఖబర్దారని హెచ్చరించాలి. సో చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వద్దు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వద్దురా బాబు అని చెప్పేసి కాంగ్రెస్ అధికారం ఇస్తే, అలాంటి కాంగ్రెస్ లో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నాయకులను వాళ్ళు చేసుకుంటారు. దాన్ని ఏమంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటామని. సో ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవబోతుందా, మైనస్ అవబోతుందా, ఎలా ఉండబోతుంది? గతంలో వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ భ్రష్టు పట్టిపోతే బీఆర్ఎస్లో చేరినారు, బీఆర్ఎస్ భ్రష్టు పట్టిపోతే మళ్ళీ కాంగ్రెస్లో చేరుతుంటారు. ఏదైనా ఎవడైనా సరే లంగలే, దొంగలే, అన్ని పార్టీల వాళ్ళు లంగలే, నయంలే వీళ్ళందరూ. గతంలో కాంగ్రెస్ నయంలు, తర్వాత బీఆర్ఎస్ నయంలు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నయంలు అవుతున్నారు. ఎమ్మెల్యేలు అంటేనే నయంలు. తెలంగాణ అంటేనే, తెలంగాణ కాదు దేశమంతా అదే పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో మాత్రం నయం లేవాడు. నయం చచ్చిపోలేదు. నయం తెలంగాణ ఎమ్మెల్యేలో ఉన్నాడు. మొన్నదాకా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ భ్రష్టు పట్టిపోతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరవాలి, పండ్లు నూరాలి, కళ్ళు ఉరమాలి. అప్పుడు మీకు సోయ వస్తుంది. లేకపోతే ఇట్లనే ఉంటుంది, నాశనం అవుతుంది. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో తెలంగాణ పరిస్థితులు చూసుకుంటే మీడియా పైన ఏదైతే దాడి జరిగిందో, సో ఆ దాడి ఇది కొత్త ఏం కాదు జర్నలిస్టుల పైన. సో వాళ్ళ పైన కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇంకా అవుతూనే ఉంటుంది. సో జర్నలిస్టులు అందరూ కలిసి ఏం చేయాలంటే, సో వీళ్ళు మీ డ్యూటీ ఏంది, ఇటు ప్రతిపక్ష ఏదైతే అధికార పక్షం దాన్ని కర్రబట్టి కొడుతూనే ఉండాలి. అంటే వాళ్ళు చేసే పనులు ప్రతి ఒక్క దానికి ప్రశ్నిస్తూనే ఉండాలి. సో ఇది జర్నలిస్టు తత్వం అని చెప్పేసి పాశం యాదగిరి గారు చెప్తున్న పరిస్థితి. అండ్ అలాగే చేరికల విషయం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, అంటే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా చేరుతా ఉన్నారు. సో వాళ్ళందరూ నయ్యం లాంటి ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ ఆల్రెడీ బీఆర్ఎస్ భ్రష్టు పట్టింది కాబట్టి, అంటే గతంలో కాంగ్రెస్ భ్రష్టు పట్టింది కాబట్టి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు, అండ్ బీఆర్ఎస్లో భ్రష్టు పట్టింది కాబట్టి సో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అని చెప్పేసి పాశం యాదగిరి గారు చెప్తున్న పరిస్థితి.